హాయ్ ఫ్రెండ్స్, అస్సలాము అలైకుం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేష్మా కార్మా. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా చాలా బాగున్నాము. అయితే ఈరోజు సాటర్డే. ఈరోజు నేను పొద్దున వ్లాగ్ స్టార్ట్ చేశాను. నేను సెహరీ చేసుకున్నాను. అల్హమ్దులిల్లా మా సెహరీ అయిపోయింది. నమాజ్ చేసుకున్నాను. ఖురాన్ కూడా చదివేసుకున్నాను. అయితే అన్ని పనులు ఫినిష్ చేసుకున్నాను. ఇప్పుడే మార్నింగ్ 6:30 అవుతుంది. కొంతసేపు ఇప్పుడు పండుకుంటాను. ఈరోజు వ్లాగ్ ఏంటంటే, ఈరోజు మా బాజీ, తబస్సుమ్ ఇంకా యూసుఫ్ వస్తున్నాడు ఇంటికి ఇన్షాల్లా. అయితే వాళ్ళు 2-3 o'clock వరకు వస్తా అని చెప్పారు నాకు. అయితే నేను ఇప్పుడు పోయి 6:30 అవుతుంది కదా, ఇప్పుడు పోయి కొంతసేపు పండుకుంటాను 9 o'clock వరకు. మళ్ళీ 9 o'clock నాకు ఒక క్లాస్ ఉంటుంది, ప్రేయర్ క్లాసెస్ ఉంటుంది. 2 గంటల్లో అక్కడికి పోయి వస్తాను. అక్కడికి పోయి వచ్చిన తర్వాత బాజీ వాళ్ళు వస్తే నేను ఏం వంటలు చేస్తున్నానో అది మీ అందరికీ చూపిస్తాను. వాళ్ళకి అడిగాను నేను ఏం తింటారనేసి. అయితే ఎవ్వరు ఏం చెప్తలేదండి. ఏం వద్దు, సింపుల్గా చెయ్యి, చాలా ఏం ఎక్కువ చేయకు అని చెప్పారు బాజీ, తబస్సుమ్. అయితే చూద్దాం ఏమేం చేస్తామో. అప్పటి వరకు నాకే తెలియదు. అప్పటి వరకు ఇంకొకసారి తబస్సుమ్కి అడుగుతాను ఏం తింటావా అనేసి. అయితే ఆమె ఏమైనా చెప్తే సరే, లేకపోతే నేను సింపుల్గా చేసేస్తాను. ఈరోజు ఏమేమి చేస్తాను మీ అందరితో షేర్ చేస్తాను. సాయంత్రం వరకు ఈ వ్లాగ్ కంటిన్యూ చేస్తాను. అయితే ప్లీజ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. కొంతసేపు నేను పండుకొని లేచిన తర్వాత మీ అందరికీ కలుస్తాను. అస్సలాము అలైకుం ఫ్రెండ్స్. అయితే నేను పొద్దున్న లేచి ఏం రికార్డ్ చేయలేదు. క్లాస్కి వెళ్ళిపోయాను. క్లాస్కి పోయి వచ్చే వరకు మా బాజీ వారికి వచ్చేసారు ఇంటికి. అయితే అప్పుడు ఏం రికార్డ్ చేయలేదు. ఇప్పుడు కుకింగ్ చేస్తున్నాను. ఏమేమి వంటలు చేస్తున్నాను అది చూపిస్తానని చెప్పాను కదా, అది చూపిస్తున్నాను రండి. ఇక్కడ నేను మటన్ ఫ్రై చేసేసాను. ఇది డ్రై మటన్ ఫ్రై. ఈ రెసిపీ కావాలంటే చెప్పండి, నేను చేసి మీ అందరికీ చూపిస్తాను. ఇంకా ఇక్కడ కట్టి దాల్, ఈ దాల్కి తడక వేయాలి. ఇంకా ఇది తడక కోసం పెట్టేశాను. దહીં వడ కోసం గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. మా తబస్సుకు చాలా ఇష్టం. నిన్న కూడా చేశాను, కానీ తబస్సుమ్ ఇక్కడ తినలేదు కాబట్టి మళ్ళీ చేస్తున్నాను ఈరోజు. ఇది రెడీ చేసి పెట్టుకున్నాను. ఇంకా ఇది కూడా మా తబస్సుమ్కు చాలా ఇష్టం. ఇది కూడా రెడీ చేసేసాను. చనేకి దాల్ చెప్తాము మేము, బాయిల్డ్ చనేకి దాల్. ఈ రెసిపీ కూడా కావాలంటే చెప్పండి, షార్ట్ చేసి చూపిస్తాను మీ అందరికీ. ఇంకా మా బాజీ వచ్చి పండుకున్నారు కొంతసేపు. అయితే బాజీ లేచినాక బాజీతో కూడా మాట్లాడిస్తాను. ఇంకా సాయంత్రం వరకు ఏమేమి చేస్తానో అది చూడండి. సో చూడండి, నేను బగారు వేసుకుంటున్నాను పప్పులో. బిస్మిల్లా. హైదరాబాదీ ఖట్టి దాల్ అండి. ఇది కూడా రెసిపీ నా ఛానల్లో లేవు. మీ అందరికీ కావాలంటే చెప్పండి. ఈ హైదరాబాదీ ఖట్టి దాల్ ఇంకా మటన్ ఫ్రై మీ అందరికీ రెసిపీ చూపిస్తాను. కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి, కావాలంటే చేసి చూపిస్తాను. ఇంకా మీ అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే అండి. రోజు ఉమెన్స్ డేలో ఉంటుంది, ఈరోజు స్పెషల్ హ్యాపీ ఉమెన్స్ డే అందరికీ. సో మేము ఇప్పుడే పైకి వచ్చాము, తబస్సుమ్ నేను. అయితే తబస్సుమ్తో మీ అందరికీ మాట్లాడిపిస్తాను. మా తబస్సుమ్ చాలా రోజుల తర్వాత నా వ్లాగ్. అస్సలాము అలైకుం ఛానల్ సబ్స్క్రైబర్స్ కి రంజాన్ ముబారక్. మా తరఫు నుంచి కూడా మీకు రంజాన్ ముబారక్. థ్యాంక్ యూ సో మచ్. రంజాన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యిందో మేము అప్పటి నుంచి కలవలేదండి. ఫస్ట్ టైం ఈరోజు వచ్చారు వీళ్ళు మా ఇంటికి. నేను కూడా బిజీ అయి ఉండి పోలేదు అక్కడికి. ఒక టైంలో అందరు ఒకే ఇంట్లో ఉండేవారు, అన్నీ మంచిగా ఉండేది. ఇప్పుడు అందరూ దూరం అయిపోయారు. ఇట్స్ టేకింగ్ టైం ఫర్ అస్ అన్నమాట. అవును, చాలా బిజీగా అయిపోయారు అందరూ. ఎందుకంటే పిల్లలు, ఇంట్లో పని, అది పని, ఇది పని, యూట్యూబ్ అవి ఇవి చూసే వరకు బిజీ అయిపోయారు అందరూ. అయితే మీ బ్యాంగిల్స్, మీ డ్రెస్ మాషాల్లా ఎప్పుడు మా తబస్సుమ్ ఇలాగే ఉండాలనేసి నేను కోరుకుంటున్నాను. మీరు కూడా ఆమీన్ చెప్పండి దీనికి. ఇంకా మా తబస్సుమ్ హ్యాపీగా ఉండాలనేసి, యూసుఫ్ హ్యాపీగా ఉండాలని, అందరు ఫ్యామిలీ మెంబర్స్ హ్యాపీగా ఉండాలనేసి ఈ రంజాన్లో అందరికీ రెహ్మత్ దొరకాలని కోరుకుంటున్నాను. అస్సలాము అలైకుం సనా గారు. వాలేకుం అస్సలాం. ఎలా ఉన్నారు? అల్హమ్దులిల్లా బాగున్నాను.
మీరందరు ఎలా ఉన్నారు? మేమందరు కూడా బాగున్నాము. ఎట్లా జరుగుతుంది మీ రంజాన్ రోజులు, ఎట్లా వెళ్తున్నాయి? అల్హమ్దులిల్లా చల్లగా మంచిగా హ్యాపీగా జరుగుతుంది. అసలు తెలియట్లేదు, చూస్తూ చూస్తూ ఈరోజు 7th రోజు అంటున్నారు. అసలు తెలియలేదు ఎలా వెళ్ళిపోయిందో వారం రోజులు అనేది అర్థం కాలేదు. అవును, అస్సలు కనిపించలేదు. రంజాన్ ఇట్లా వెళ్ళిపోతుంది తొందరగా. ఇంకా హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ అండ్ విష్ ద సేమ్. మీ అందరు కూడా విష్ వెరీ వెరీ హ్యాపీ ఉమెన్స్ డే. అండ్ మీ సబ్స్క్రైబర్స్ అందరూ చాలామంది నన్ను అడుగుతూ ఉన్నారు రెసిపీస్. సో నేను రేష్మా కర్మాన్ ఛానల్ నుంచి చూసి తనకి లింక్ పెడుతున్నాను వాళ్ళకి. సో నేనేమంటున్నానంటే చాలా రెసిపీస్ ఉన్నాయి. ఒక్కసారి మీరు రేష్మాకా అర్మాన్ ఛానల్ అని కొట్టి ఏ రెసిపీకి అయితే కావాలి మీకు, లైక్ షురుకుర్మా, దహి వడ, లేదంటే మీకు బిర్యానీ, అలా ఏం కావాలో మీరు టైప్ చేస్తే మీకు అక్కడ లింక్ వచ్చేస్తుంది. ఆ వ్లాగ్ మీరు చూసుకోవచ్చు. ఇంకా అక్కడ లేదంటే నాకు కామెంట్ చేయండి, నేను చేసి చూపిస్తాను. లేదంటే కామెంట్ చేయండి, తను చేసి చూపిస్తుంది. ఇంకా ఈరోజు నేను ఏం చేశాను తెలుసా? తెలుసు, తినడానికి తెలుసు. మా బాజీకు నా చేతితో పప్పు చాలా ఇష్టం, అందుకే నేను చాలా మంచిగా చేస్తుంది. పప్పు చారు అండి, చాలా బాగా చేస్తుంది. ఖట్టి దాల్ చాలా బాగా చేస్తుంది. సో నేనే చెప్పాను బిర్యానీలు అవన్నీ అంటే ఇప్పుడు తినలేము అనుకుంటాం కానీ తినలేము. సో అందుకే పప్పు చారుతో పాటు మటన్ ఫ్రై చేసింది. అండ్ రైస్ యాజ్ యూజువల్ రైస్ ఉంటుంది కాబట్టి తను అది చేసింది. అది చేయి సింపుల్గా అని చెప్పాను. అండ్ ఇక్కడికి వచ్చాము మేము మార్నింగ్ అది మధ్యాహ్నం వచ్చాము. అండ్ ఈరోజు సాటర్డే, సో రిలాక్స్ అయిపోయి యూసుఫ్ స్కూలు అవన్నీ లేవు. సో కంప్లీట్గా రిలాక్స్ అయిపోదామనే ఉద్దేశంతో వచ్చాను. కంప్లీట్గా రిలాక్స్ అయిపోయాను, వచ్చాను, చక్కగా పడుకొని కూడా లేసాను. చక్కగా ఏంటి కలలు కనుక్కున్నారు. కలలు రాలేదు, అంత డీప్ స్లీప్ అంటే కలలు రాలేదు, మంచిగా పడుకున్నా బ్లాంక్ గా. అంటే హోషనైజేసా సోగయి. పాతకాలం గుర్తు వచ్చేసింది మీకు? పాతకాలంలో ఇంట్లో ఉంటే ఎలా పడుకున్నది. అవును, రోజా ఉంటే ఇలాగే మధ్యాహ్నం పండుకుంటారు కదా. ఎక్కడ అసలు నాకు ఇలాంటి టైం దొరికింది నా లైఫ్ లో. అవును, ఎప్పుడు చూసినా షూటింగ్ హడావుడి హడావుడి హడావుడి. అంటే ఎప్పుడో ఒకసారి ఇలా టైం దొరికేదండి నాకు. ఈ ఇయరే నేను షూటింగ్ చేయట్లేదు, కానీ ప్రతి సంవత్సరం షూటింగ్. లాస్ట్ ఇయర్ అయితే మీరు చాలా బిజీగా ఉన్నారు. టైట్ షెడ్యూల్ అంటే కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి. ఆ ఇన్సిడెంట్స్ కాక నాకు షెడ్యూల్ కూడా చాలా హెక్టిక్గా ఉండింది అనమాట. అండ్ అంతకుముందు ఇయర్ అయితే నేను 2 షూటింగ్స్ చేస్తూ ఉన్నాను. సో నైట్ అయిపోయేది నాకు షూటింగ్ చేస్తూ 9:30, 10 అయిపోయేది. మళ్ళీ మార్నింగ్ 5కి బయలుదేరాలి, ఇంటికి వచ్చి మంచి చెడు చూసుకోవాలి. ఇవన్నీ ఇట్ వాస్ వెరీ హెక్టిక్ అనమాట. ఇంకా ఎండలు కూడా ఎక్కువ ఉండే. ఇప్పుడు కూడా ఎక్కువగానే ఉన్నాయి ఎండలు. అసలు ఎన్నో సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం ఇలాంటి ఎండలు వచ్చాయంట హైదరాబాద్ లో. అంటే సారీ, మన ఇండియాలో. హైదరాబాద్ అంటున్నా, మనం హైదరాబాద్ లో ఉన్నాం కాబట్టి. సో చాలా ఎక్కువ ఎండలు ఉన్నాయి. కాకపోతే ఇంట్లో ఉన్నాం కదా, తెలియట్లేదు. బయటికి వెళ్తే తెలుస్తుంది. ఇంకా ఎక్కువ ఉండే పోయిన సంవత్సరం, దీనికైనా ఎక్కువ ఉండే. మీరు రోజాలు ఉండి అలా వెళ్తే మాకే ఇలాగే కనిపించేది. ఎట్లా చేసుకుంటున్నారేమో అనేసి మేము అది చాలా ఫీల్ అయ్యేవాళ్ళు. కానీ నాకు తెలిసేది కాదండి. అంటే నేను ఎప్పుడు అందరికి ఒకటే చెప్తాను, విల్ పవర్ స్ట్రాంగ్ గా ఉంటే ఎనీథింగ్ ఇస్ పాసిబుల్. అండ్ ఫస్ట్ మన మైండ్ లో మనం అయ్యో అనుకుంటేనే అయ్యో, ఏది లేదు, వీఆర్ స్ట్రాంగ్, చేయాలంటే చేయాలంతే. సో ఇంకా నేను అంటే ఆ రోజుల్లో అయితే మొత్తం అసలు ఒక్క రోజు కూడా మిస్ అయ్యేది కాదు. ఈ మధ్యలో ఎప్పుడైనా అక్కడ ఎండ్లో అలా మిస్ అవుతూ ఉన్నాయంటే 4-5 రోజులు మిస్ అవుతాయి మధ్యలో. అంటే చాలా డిహైడ్రేట్ అయిపోయానండి లాస్ట్ ఇయర్ అయితే. ఎక్స్ట్రీమ్ డిహైడ్రేట్ తెలిసిపోయింది నాకు. ఇంకా గివప్ చేయాలి, లేకపోతే ఇట్స్ ఎఫెక్టింగ్ మై హెల్త్ అని తెలిసిపోయింది. చాలా హెక్టిక్ వర్క్స్ అండ్ షూట్స్ అండ్ ఎండ ఇవన్నిటి వల్ల బాగా డిహైడ్రేట్ అయిపోయింది బాడీ. అండ్ నేను షూట్ చేయలేకపోయాను. అంటే డైలాగ్స్ చెప్పడం కూడా రోల్ అవుతూ ఉంది నా టంగ్ అవన్నీ అప్పుడు. సో ఆ టైంలో ఆ లాస్ట్ నాకు తెలిసి ఒక 4-5 రోజాస్ ఏదో, అవి చాలా ఇంపార్టెంట్ రోజాస్, మస్ట్ గా ఉండాలి రోజాస్. ఇవి మిస్ అయినా పర్వాలేదు, అక్కడ ఉండాలన్నమాట. అలాంటివి మిస్ అయ్యాను నేను. బట్ ఓకే, పర్వాలేదు. సమ్ టైమ్స్ కానప్పుడు ఇట్స్ ఆల్వేస్ ఓకే. రోజా ఉంటేనే అన్ని చేసుకోవాలని ఏం లేదు, ఉండడానికి ప్రయత్నించండి. లేదంటే ఇబాదత్ చేయండి, చక్కగా కూర్చొని మీరు ఎక్కడుంటే అక్కడ మంచి ప్రేయర్స్ చేసుకోండి, నమాజులు చదవండి,
నమాజులు చదవాలంటే ఇప్పుడు ముస్లిమ్స్ ఎవరు ఉన్నారో నమాజులు చదువుతారు, నాన్ ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అంటే ఇదే చేయాలని లేదు. ఏ దేవుడైనా సరే మనం అలా కూర్చొని ఎంత ధ్యానంగా ఎంత ఇబాదత్ చేస్తామో అది చాలా ఇంపార్టెంట్. అంటే మన అన్ని కోరికలు నెరవేరుతాయి, ప్లెజెంట్గా పీస్ఫుల్గా హ్యాపీగా ఉంటుంది. అయితే ఇప్పుడు మా గురించి కూడా దువా చేయండి, మేమందరు కూడా మీ గురించి దువా చేస్తాము. ఇన్షాల్లా మేము అందరి కోసం ప్రే చేస్తాం. మీరందరు కూడా మా అందరి కోసం, మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఎవరి దృష్టి తలగకూడదు అండ్ మేమందరం హ్యాపీగా ఎప్పుడు ఇలాగే కలిసిమెలిసి ఉండాలని మా కోసం దువా చేయండి. ఓకే, చలో బాయ్ బాయ్. ఇక్కడ నేను దహివడ ఫ్రై చేసుకుంటున్నాను చూడండి. మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినట్టుంది ఇప్పుడు నాకు. అలాగే ఉంది సీరియస్. థ్యాంక్ యూ సో మచ్ బస్బీ రేష్మా ఆంటీ ఫర్ ఎవ్రీథింగ్. మీరు వచ్చారు, ఇలా మంచిగా అనిపిస్తుంది. మా ఈ రోజు కనిపిస్తుంది డే 1 ఆఫ్ రంజాన్. ఎప్పుడు 2-3 సంవత్సరం కింద ఇలా ఉండేది, ఈ రోజు ఇట్లా. థ్యాంక్ యూ సో మచ్, మీరందరూ మీ టైం తీసి వచ్చారు ఇక్కడ. అల్హమ్దులిల్లాह. तमाम तारीफें अल्लाह के लिए है जिसने हमें खिलाया पिलाया और मुसलमान बनाया. మా బాడీ వాళ్ళు తొందరగా మరిగా నేను వెళ్తున్నాను, అన్ని కట్టిస్తుంది నాకు, అన్ని సర్దుకుంటున్నాను. అమ్మ వాళ్ళ ఇంట్లో అత్తగారింటికి వెళ్తున్నట్టు నేను తీసుకెళ్తున్నాను నేను కూడా. థ్యాంక్ యూ సో మచ్, మీరు కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ us, ఇన్వైటింగ్ us and taking care of us. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఎప్పుడు మీరే రావాలి, ఇంకా అయిపోయింది మనం. ఓకే ఇన్షాల్లా. ఇది నేను తబస్సుకు డ్రెస్ తీసుకొచ్చాను. ఎందుకు? థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ఆ అమ్మమ్మ నానమ్మ వాళ్ళ ఇంటికి వస్తే బట్టలు పెట్టి పంపిస్తారు కదా. అసలు నేను ఏంటి అసలు నేను చెప్తున్నా, ఎక్కడి నుంచో ఆల్ ఇన్ వన్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్. చాలా ఎక్కడి నుంచి వచ్చాము? దుబాయ్ నుంచి అట్లా చేస్తున్నావు ఇవన్నీ. ప్రతి సంవత్సరం ఆమెకు తెప్పిస్తాం కదా, తీసుకుంటాం కదా. ఈ షాపింగ్ అయిపోయిందా? నాది కాలేదు, ఆమెది ఫస్ట్ చేస్తాం. చాలా బాగుంది దుపట్టా, హెవీ వర్క్. నేను స్టిచ్ చేసుకొని వేసుకొని థ్యాంక్ యూ రేష్మా. నాకు ఎలాగో లేదు, నేను కొనవు, నేను తీసుకోను, నాకు ఎవరు ఇవ్వరు. నేనే ఇస్తాను, మీ బర్త్డేకి ఇస్తాను. నా బర్త్డేకి చాలా రోజులు, ఏం అలాంటి ఏమి ఇవ్వద్దు, దువా చేయండి చాలు. ఓకే చలో బాయ్, అల్లా హాఫిజ్. అన్ని బాయ్ తబస్సుమ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. మీకు థ్యాంక్ యూ సో మచ్. మీరు వచ్చారు, మీ టైం మాకు ఇచ్చారు, అందుకే థ్యాంక్ యూ సో మచ్. యూఆర్ వెరీ బిజీ యూనో. నేను పొద్దున ఏం చేశానంటే చలో బాయ్ 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 అందరికీ. అస్సలాముఅలైకుం ఫ్రెండ్స్. అయితే నెక్స్ట్ డే మార్నింగ్ అయిపోయింది, నేను లేచి సెహరీ చేసుకున్నాము. సెహరీ చేసుకుని ఇప్పుడే నమాజ్ చేసుకుని కూర్చున్నాను. అయితే అదే రాత్రి బాజీ వాళ్ళు వెళ్ళిపోయినాక నేనేం రికార్డ్ చేయలేదండి, చాలా బిజీగా ఉన్నాను. అన్ని పనులు ఫినిష్ చేసుకొని తొందరగా పండుకున్నాను. తొందరగా పండుకొని ఇప్పుడే లేసాను. అయితే బాజీ వాళ్ళు వచ్చారు, చాలా మంచిగా అనిపించింది. చాలా రోజుల తర్వాత మేము ఇంట్లో ఇలా ఉన్నాము, లేకపోతే ఉంటున్నాం, రోజాలు రంజాన్ జరుగుతున్నాయి కానీ ఇక ఫస్ట్ ఎలా ఉండేవాళ్ళు మేము అందరు కలిసి కూర్చొని అట్లా చేస్తారు కదా రోజా, అన్నీ గుర్తుకొస్తుందండి.
అయితే చాలా మంచిగా అనిపించింది బాజీ వాళ్ళు వస్తే. ఇంకా యూసుఫ్కు నేను చాలా రోజుల తర్వాత చూశాను. వాడు కూడా నాకు చూడగానే ఇట్లా వచ్చి హక్ చేసుకొని చాలాసేపు అట్లా అలాగే ఉండిపోయాడు. అయితే చాలా మిస్ చేశాను నేను కూడా యూసుఫ్కి, స్పెషల్గా యూసుఫ్కి చాలా మిస్ చేశాను నేను. ఎందుకంటే నేను వారంకి ఒకసారి వెళ్తాము, కానీ ఈ మధ్య వెళ్ళలేదు. కానీ యూసుఫ్ వచ్చాడు. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందా లేదా నాకు చెప్పండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీ అందరికీ ఇంకొకసారి హ్యాపీ ఉమెన్స్ డే. చాలామంది చాలా 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 చేస్తూ ఉంటారు వాళ్ళు ఫ్యామిలీ కోసం, కానీ ఇది మన కోసం మన ఒక డే అనుకొని సెలబ్రేట్ చేసుకోవాలి. అయితే మీ అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే అండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏం రెసిపీస్ కావాలో చెప్పండి. మళ్ళీ ఒక కొత్త వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు బాయ్, అల్లా హాఫీజ్.